స్టిల్ అమ్మవారిని చూడడం కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేసి అమ్మవారిని చూసే వెళతాము అంటున్నారు. సో రాణని అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎలా ఉంది, అక్కడ ఏం జరుగుతోంది అని. సో రాణా, ఎంతవరకు ఏర్పాట్లు చేస్తున్నారు? సేఫ్టీ సెక్యూరెన్స్ ఎంతవరకు ఉంది? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం నేను కంట్రోల్ రూమ్ దగ్గరే ఉన్నాను. సో నా వెనకాల చూడొచ్చు మానిటర్ చేస్తూనే ఉన్నారు. సో ఈసారి ఇది ఏ టెక్నాలజీ సంబంధించింది, ఇదంతా కూడా ఫేస్ రికగ్నైజ్ కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈ అఫెండర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా గుర్తుపట్టచ్చని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఎంట్రీకి సంబంధించినటువంటి ఇది ఒక ఫుటేజ్. తర్వాత ఎగ్జిట్ గేటు, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారు వెళ్తున్నారు. సో ఇదంతా కూడా ఇదొకటి. తర్వాత వచ్చి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తం వీళ్ళంతా కూడా ఈ ఐడీలు ఏంటి బ్రదర్? ఇవంటే ఐడీలు డిస్ప్లే కౌంట్ వస్తుంది, హెడ్ కౌంట్ వస్తుంది. ఓకే ఓకే. సో ఇదంతా హెడ్ కౌంట్ అంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ 28,000 దాకా నడుస్తుంది, 29,000 దాకా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇంక 30,000 అనుకోండి. సో ఇదంతా ఉంది. సో టెంపుల్లోకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, అవంతా కూడా చాలా క్లారిటీగా ఉంది దీంట్లో. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, ఎన్ని క్యూలు ఉన్నాయి, దాదాపు ఈ క్యూలో ఎంతమంది ఉన్నారనేది కూడా ఇక్కడ కౌంట్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత ఈ క్యూలో మాత్రం ఎవరికైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా ఇబ్బందిగా ఉందనే దాన్ని కూడా ఈజీగా కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈ క్యూ లైన్లో ఎంతమంది స్టేటస్ ఎంతమంది ఉన్నారు, సో దాంతోపాటు అఫెండర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ పాత నేరస్తులు ఎవరైనా వచ్చారా లేకపోతే ఇంకేమన్నా చేస్తున్నారా అనే దాంట్లో కూడా ఈజీ అలర్ట్ అనేది ఈ దీంట్లో వస్తుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరొక మానిటర్లో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒకసారి ఇదంతా పాత అఫెండర్స్ సంబంధించిన ఫొటోస్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఎంట్రీ ఇచ్చారా ఇందులో అనేది కూడా తింటూ చాలా క్లారిటీగా అక్కడ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫొటోస్ అంతా కూడా వాళ్ళు ఏ రేంజ్లో వచ్చినా కూడా వాళ్ళని ఈజీగా కూడా గుర్తుపట్టచ్చు. సిమిలర్ ఫొటోస్ కూడా ఎంతమంది ఉన్నాయి సో అనేది కూడా మొత్తం ఎట్లా గుర్తుపడతారు ఇదంతా పోయి? ఇదంతా కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనే టెక్నాలజీ అంటే ఇది. దాని టెక్నాలజీ ద్వారా ఏఐ బేస్ ద్వారా పాత నేరస్తులు ఎవరైనా డేటాబేస్లో ఉంటే ఐడెంటిఫై చేస్తున్నారు. మీ దగ్గర ఈ డేటాబేస్ తీసుకొని వచ్చి మీరు రికగ్నైజ్ చేస్తారండి. లైవ్ సీసీటీవీ తోటి ఆల్రెడీ ఉన్న డేటాని కెమెరా ముందుకు ఎంతమంది వచ్చినా కూడా అంతమందిని అట్ ఏ టైం క్యాప్చర్ చేసి డేటాకు పంపిస్తుంది మ్యాచింగ్కి. మ్యాచ్ అయితే ఇమీడియట్గా మనకు అలర్ట్ వస్తుంది. సో దట్ పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా అతన్ని క్యాచ్ అనుకుంటారు. అఫెండర్స్ సంబంధించిన లేకపోతే ఇప్పుడు థెఫ్ట్ కేసుల్లో వీటిలో వాటి అందరూ అండ్ ఆల్ టైప్ ఆఫ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాపర్టీ అఫెండర్స్ అనుకోరా, చైన్ స్నాచెస్, ఇంకా చైన్ స్నాచింగ్ ఇవన్నీ అందరూ అఫెండర్స్ అందరూ కూడా గుర్తుపట్టడానికి ఇది ఒక టెక్నాలజీ యూజ్ అవుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు.